శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం హరిమర్కటమర్కటాయ నమః. 2024 సంవత్సర ద్వాదశ రాశుల ఫలితాలు. మేషరాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ యొక్క మేషరాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు జన్మరాశిలో సంచరించి మే 1 నుండి ధనస్థానమైనటువంటి ద్వితీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఉద్యోగాలలో అధికారులతో అకారణంగా కలహాలు ఏర్పడతాయి. వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందికరంగా మారతాయి. అలాగే మే తర్వాత గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంచారం వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. సంతాన విషయంలో అభివృద్ధి, అలాగే సంతాన విషయంలో అభివృద్ధికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పితృ సంబంధించిన ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరి ప్రశాంతత లభిస్తుంది. అలాగే సమాజంలో మరియు మీ కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎంతటి కఠినమైన వ్యవహారైనా సరే సులభంగా పరిష్కారం అవుతాయి ఈ సంవత్సరం. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కోసం ప్రయత్నించేవారు వారికి శుభవార్త వింటారు. అలాగే చిన్నపాటి పరిశ్రమలు ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందుతారు ఈ సంవత్సరం. ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు చేయడం ఈ సంవత్సరం చెప్పదగ్గటువంటి విషయం. చాలా తక్కువగా ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గత కొంతకాలంగా ఇబ్బందిగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా శారీరకంగా మానసికంగా నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఈ సంవత్సరం మీ యొక్క జీవితాశయం, జీవిత ఆనందం ఏదైతే ఉందో అదంతా కూడా మంచి సాధిస్తారు. అయితే రాహు వ్యయ స్థానంలో సంచారం వలన కొద్దిగా ఇబ్బంది గురవుతారు. వృత్తి వ్యాపారాల్లో ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆలోచించి పెద్దల యొక్క సూచనలు, వారి యొక్క ఆలోచనలు, సలహాలు తీసుకుని పెట్టడం మంచిది. అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ప్రాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా తగు సమయానికి ధనం సమకూరుతుంది. అలాగే ఈ సంవత్సరం కేతు సంచారం వలన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రంగాల్లో కూడా ముందుండి ధైర్యంగా నడిపిస్తారు. లాభస్థానంలో శని సంచారం, ఇది కూడా శని సంచారం చాలా అనుకూలంగా ఉంది. సంతానానికి మంచి ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం లభిస్తుంది సంతానానికి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి హోదా కలిగి ఆనందంగా గడుపుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుండి నాయకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని, కేతు సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాశివారు ప్రతి నెల కూడా మూలా నక్షత్రం రోజున దుర్గారాధన చేయటం మంచిది. ఈ యొక్క వృషభ రాశికి గురుడు ఏప్రిల్ వరకు వ్యయస్థానంలో సంచరించి మే 1 నుండి జన్మరాశిలో సంచారం. శని ఈ సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో సంచారం. రాహు ఈ సంవత్సరం లాభస్థానంలో సంచారం. కేతువు పంచమ స్థానంలో సంచారం. ఈ యొక్క సంచారం యొక్క ఫలితాలు: వృత్తి వ్యాపారాల్లో అనేక లాభాలు పొందుతారు. ప్రారంభించి మధ్యలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి.
గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుండి కూడా బయటపడతారు. ఈ సంవత్సరం మీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం జీవితంలో ఎదగవలసిన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అన్ని విధాల అభివృద్ధి చెందుతారు. ఈ సంవత్సరం స్థలాలు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ నిర్మాణాది పనులన్నీ కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారంతో కూడినటువంటి స్థాన మార్పులు రాగలవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సంవత్సరం ఉమ్మడి స్థిరాస్తి విషయంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. శారీరక పటుత్వం తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కార మార్గం లభిస్తుంది. ఈ సంవత్సరం గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు కొద్దిగా గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే మంచి ఉద్యోగం లభిస్తుంది. కొన్ని విషయాలలో అపవాదాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వాళ్ళకి విదేశీ ప్రయాణం లభిస్తుంది. ఈ సంవత్సరం రాహు సంచారం చేత మీ యొక్క ఆశయాలన్నీ కూడా సిద్ధిస్తాయి. గురు సంచారం చేత బంధువర్గంతో అకారణంగా విరోధాలు రాగలవు. కుటుంబంలో కూడా చికాకులుగా ఉంటుంది. కుటుంబంలో శని సంచారం చేత సమాజంలో అపవాదములు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు కూడా తగ్గును. కేతు సంచారం వలన మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు మాస శివరాత్రికి ప్రతి నెల మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకుని శంకటహర చతుర్థి రోజున వినాయక స్వామివారి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన చేయటం మంచిది. 2024 సంవత్సర మిథున రాశి ఫలితాలు. గ్రహచారం గురుడు ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించి మే 1 నుండి వ్యయస్థానంలో సంచారము. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానములో సంచారము. రాహు ఈ సంవత్సరం అంతా రాజ్యస్థానములో సంచారము. కేతువు ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానములో సంచారం. ఈ యొక్క సంచారం వలన ఏప్రిల్ వరకు కూడా గురుబలంతో అన్ని విధాల అభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అలాగే సంతానం కోసం ఎవరైనా ప్రయత్నాలు చేసినట్లయితే వారందరూ కూడా సంతాన శుభవార్త వింటారు. మే తర్వాత గురుడు వ్యయంలోకి వెళ్ళడం చేత ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శుభకార్యాల నిమిత్తం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఖర్చు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసరమైన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాలలో స్థానచలనం. జీవిత భాగస్వామితోటి అకారణంగా కలహాలు రాగలవు. ఈ సంవత్సరం రాహు సంచారం బాగున్నది. భార్య పిల్లల యొక్క ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాలలో చిక్కులు ఏర్పడకుండా వ్యవహరించడం మంచిది. ఉద్యోగాలలో అధికారుల యొక్క ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారస్తులు వ్యాపారాల్లో అధికమైనటువంటి ధనలాభాలు పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురయ్యి మానసికంగా బాధపడి ఇబ్బంది పడతారు. ఏదేమైనా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి యోగాలతోటి, విశేషమైన యోగాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశివారు. మీ జీవితాశయాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. బంధువర్గంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఈ సంవత్సరం గురు, శని, కేతు గ్రహముల సంచారం సామాన్యంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. 2024 సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు. గ్రహ సంచారం: గురుడు ఏప్రిల్ వరకు రాజ్యస్థానంలో సంచరించి మే నుండి లాభస్థానంలో సంచారం. అలాగే శని ఈ సంవత్సరమంతా అష్టమ స్థానములో అనగా ఆయుస్థానములో సంచారము. రాహు ఈ సంవత్సరమంతా భాగ్యస్థానములో సంచారము. కేతువు ఈ సంవత్సరమంతా కూడా తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన తలచిన గురుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది. తలచిన అన్ని పనుల్లో కూడా విజయం సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. గురు సంచారం వలన సుఖ సౌఖ్యాలను కూడా పొందగలుగుతారు. కుటుంబ అభివృద్ధి చెందుతుంది. గత కొన్ని సంవత్సరములుగా పడుతున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సంవత్సరం ఈ సంవత్సరం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగాల్లో అధికారంతో కూడినటువంటి ప్రమోషన్తో కూడినటువంటి స్థానజనం ఏర్పడవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అందరికీ కూడా తెలియపరిచేలాగా ఉంటాయి. అలాగే స్థలాలు కొనడం కానీ గృహ నిర్మాణ పనులన్నీ కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి. గృహంలో శుభకార్యాలు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు. కొన్ని సమస్యల వలన భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్న దంపతులు ఈ సంవత్సరం కలుసుకుంటారు. అన్ని విధాల అభివృద్ధి పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. విదేశీ వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం. అయితే అష్టమ శని సంచారం అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు రాగలవు. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరము. ఉమ్మడి ఆస్తి వ్యవహారాలు కూడా ఇబ్బందులు కలుగుతాయి. కేతు సంచారం అనుకూలంగా ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు శని, రాహు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి తరచూ శనికి తైలాభిషేకము, ప్రతి నెల మూలా నక్షత్రం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయడం మంచిది. ఈ రాశివారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది కావున శనికి జపము, తిలదానము చేయట మంచిది. శ్రీ మహాగణాధిపతి నమః. 2024 సింహరాశి ఫలితాలు. గురుడు ఏప్రిల్ నెలాఖరు వరకు భాగ్యస్థానంలో సంచరించి మే నుండి రాజ్యస్థానంలో సంచారం. అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా కలత్ర స్థానంలో సంచారం. రాహు ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానంలో సంచారం అనగా ఆయు స్థానంలో సంచారం. అలాగే కేతు ఈ సంవత్సరం అంతా ధనస్థానంలో సంచారం. ఈ రాశి వారికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా భాగ్యస్థానంలో సంచారం. ఈ సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఏప్రిల్ లోపు ఏదైనా సరే స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టడం లేదా కొనడం అనే అన్ని పనులు కూడా కలిసి వస్తాయి. మే నెల తర్వాత గురుడు రాజ్యస్థానంలో సంచారం వలన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగాల్లో అధికారులతో అకారణ కలహాలు,
ఉద్యోగాల్లో చేర్పులు మార్పులు కూడా జరుగుతాయి. అలాగే వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో చికాకులన్నీ కూడా అధికంగా చికాకులు ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే సంతానంతో ఇబ్బందులు, గురుడు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యలు కూడా, శారీరక మానసిక ఇబ్బందులు, అనేకమైన ఊహించలేని సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. శరీరంలో అనారోగ్య బాధలు, శరీరం అంతా కూడా నిరుత్సాహంగా ఉండుట, ఆలోచన విధానాలు మందగిస్తాయి. పరిశ్రమల నిర్వహణ శక్తి సామర్థ్యాలన్నీ కూడా తగ్గుతాయి. మనసులో భయంగా ఉండడం, ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో గౌరవం తగ్గుతుంది. అనవసర ప్రయాణాల వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. పుత్ర సంతానం వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న విద్యలన్నీ కూడా లభిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించేస్తారు. అలాగే శని కలత్ర స్థానంలో సంచారం. ఈ సంచారం వలన మానసిక భయాందోళనగా ఉండుట, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు కూడా రాగలవు. వివాహ ప్రయత్నాల్లో నిరాశ చెందుతారు. వ్యాపారంలో ధన నష్టం. వ్యాపార అభివృద్ధి విషయాలన్నీ కూడా మందంగా మెల్లగా సాగుతాయి. అకారణంగా ఇతరులతో కలహాలు రాగలవు. చోర భయం, దొంగల వల్ల భయం కలుగుతుంది. వస్తువులు పోయే అవకాశం. దుష్ట కార్యకలాపాలకు కానీ దుష్ట ఆలోచనలకు కానీ దూరంగా ఉండాలి. రాహ సంచారం వలన అనుకూలం లేకపోవడం చేత ప్రభుత్వ అధికారులతోటి విరోధాలు, తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. కేతు సంచారం కూడా అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం ఈ రాశివారికి గురుడు కానీ శని, రాహు, కేతు సంచారాలు అంత అనుకూలంగా లేవు కనుక ఈ యొక్క రాశివారు ఈ సంవత్సరం దుర్గారాధన మరియు తరచూ గురు చరిత్ర పారాయణ చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు పొందగలరు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు అష్టమ స్థానమునందు సంచారం చేసి మే నుంచి భాగ్యస్థానములో సంచారము, అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా శత్రుస్థానములో సంచారం, అలాగే రాహువు ఈ సంవత్సరం అంతా కలత్ర స్థానములో సంచారం, కేతువు ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో సంచారం. ఏప్రిల్ వరకు గురు సంచారం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇష్టం లేని కష్టతరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాటి వల్ల నష్టమే తప్ప లాభం చేకూరదు. శరీర అనారోగ్య సమస్యలు వచ్చి దేహకాంతి కూడా క్షీణిస్తుంది. విలువైన వస్తువులు పోయే ప్రమాదం ఉన్నది. విలువైన వస్తువులందు జాగ్రత్త అవసరం. మే తర్వాత గురు సంచారం చాలా అనుకూలంగా ఉంది. భాగ్యస్థానంలో గురు సంచారం. ఈ సంచారం వలన ఎంతటి కష్టతరమైన పని అయినప్పటికీ ఒక ప్రణాళికాబద్ధంతో విజయం సాధిస్తారు. స్థలాలు లేదా గృహం కొనడం, క్రయ విక్రయాలన్నీ కూడా లభిస్తాయి. గృహ నిర్మాణం కలిసి వస్తుంది ఈ సంవత్సరం. అలాగే వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. కోర్టు విషయాలు, న్యాయపరమైన విషయాలు ఏదైనా ఉంటే ఈ సంవత్సరం కూడా మీకు అనుకూలంగా తీర్పు రాగలవు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. ఉన్నత విద్య ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలం. కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది ఈ సంవత్సరం. అలాగే శని సంచారం వలన అన్ని విధాలా కూడా అభివృద్ధి కలుగుతుంది. శని సంచారం కూడా చాలా బాగుంది. ప్రత్యర్థులపై చేయి సాధిస్తారు. అన్ని రంగాల వారికి సమాజంలో
గౌరవం లభిస్తుంది. సర్వకార్యములందు కూడా అన్ని పనుల్లోనూ అన్ని విషయాల్లో కూడా లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి, ధనాభివృద్ధి పొందుతారు. పూర్వం ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పరిశ్రమలు నిర్వహించే వారికి అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో అధికారంతో కూడిన బదిలీలు ఉంటాయి. అలాగే రాహు సంచారం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. వృధా అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే కేతు సంచారం కూడా సామాన్యంగా ఉంది. ఏదైనప్పటికీ ఈ సంవత్సరం ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంది. అనుకూలమైన ఫలితాలు అన్నీ కూడా అనుభవిస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని సంచారం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా యోగిస్తుంది. అన్ని వర్గాల వారు కూడా ముందుకు దూసుకుపోతారు. రాహుకేతు సంచారం అనుకూలం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు దుర్గారాధన, గణపతి ఆరాధన తరచూ చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందగలరు. ఈ రాశివారికి గురుడు ఏప్రిల్ వరకు కలత్ర స్థానంలో సంచరించి మే తర్వాత అష్టమ స్థానంలో సంచారం. అలాగే శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం. రాహువు శత్రుస్థానంలో సంచారం. అలాగే కేతువు వ్యయస్థానంలో సంచారం. ఈ సంచారం వలన ఏప్రిల్ వరకు గురు సంచారం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సాధిస్తారు. సంతాన అభివృద్ధి, సంతానానికి మంచి ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మే నుంచి అష్టమ స్థానంలో అష్టమ సంచారం గురు సంచారం వలన కొద్దిగా సంచారం అనుకూలంగా లేదు. పనులన్నీ కూడా ఏ పనో చేస్తారో పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాల్లో ఏదైతే వ్యవహారం చేయాలనుకుంటే అవన్నీ కూడా ముందు చూపుతోటి ఒక ప్రణాళికా బద్ధంతో వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. దొంగతనాలు జరిగేటువంటి అవకాశం, చోర భయం కావున విలువైన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉద్యోగాల్లో అధికారులతోటి కత్తి మీద సామువలే ఉంటుంది. అలాగే ఊహించని విపత్తులు, సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తరచు సన్నిహితులతో మీ యొక్క ప్రవర్తన వలన వివాదాలు, కలహాలు రాగలవు. జీవన విధానం సాఫీగా జరగాలంటే తగిన జాగ్రత్తలు, నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలన్నీ కూడా ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అకారణంగా అన్నదమ్ములతోటి, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కానీ, మనస్పర్ధలు కానీ రాగలవు. అలాగే శారీరక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ సంవత్సరం అంతా శని కూడా పంచమ స్థానంలో సంచారం. ఈ సంచారం కూడా అనుకూలం కాదు. మానసిక ఆందోళన, సంతాన మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబానికి దూరంగా జీవన విధానం సాగించాల్సి వస్తుంది. రాహు సంచారం అనుకూలం. రాహు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. శత్రువులపై చేయి సాధిస్తారు. సాహసోపేతమైనటువంటి కార్యాలు తలపెడతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధించడంలో పోటీ పడతారు. అలాగే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పరిశ్రమలలో లేదా వ్యవస్థలలో కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. కళాకారులు విశేషమైన గౌరవ పురస్కారాలను కూడా లభిస్తాయి వాళ్ళకి. గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. కేతు సంచారం మళ్ళీ అనుకూలం కాదు. కేతు సంచారం వలన శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సరం. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. విదేశీ ప్రయాణాలలో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని, కేతు సంచారములు అనుకూలంగా లేదు కనుక ఈ రాశివారి సంవత్సరం తరచూ గురుచరిత్ర పారాయణ మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన చేయట వలన మంచి శుభ ఫలితాలు పొందగలరు. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. 2024 వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి సంవత్సరం గురుడు ఏప్రిల్ వరకు శత్రుస్థానంలో సంచరించి మే నుండి కలత్ర స్థానంలో సంచారం. శని ఈ సంవత్సరం అంతా చతుర్థ స్థానంలో సంచారం. రాహువు ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం. కేతు ఈ సంవత్సరం అంతా లాభస్థానం ఏకాదశ స్థానంలో సంచారం. ఈ సంవత్సరం ఈ రాశివారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది. ఈ యొక్క గ్రహచారం వలన ఏప్రిల్ వరకు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం కష్టతరంగా ఉంటుంది. గురు సంచారం వలన అన్ని విషయాల్లో కూడా ఏదో చెయ్యాలనే ఆతృత పెరుగుతుంది, కానీ ఫలితం దక్కడం కష్టం. అలాగే ధనము మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది. మే తర్వాత గురుబలం అనుకూలంగా ఉంది. అందుచేత వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో కానీ సంతృప్తికరమైనటువంటి వాతావరణం, సంతృప్తిని పొందుతారు. అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. ధనలాభాలు పొందుతారు. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థిక విషయాలు కూడా సంతోషకరంగా ఉంటాయి. అన్నదమ్ములు, బంధువర్గంతో ధన సహాయం లభిస్తుంది. భూమి లేదా ఇల్లు కొనడం, స్థలాలు కొనడం లేదా గృహ నిర్మాణాది పనులన్నీ కూడా మీకు ఈ సంవత్సరం లభిస్తాయి. శని సంచారం అనుకూలంగా లేదు. ఈ యొక్క శని సంచారం వలన శారీరక బాధలు, ఇబ్బందులు కూడా పెరుగుతాయి. మానసిక ఒత్తిడి, ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సఖ్యతగా సంయమనం పాటించడం మంచిది. పనులలో ఆటంకాలు ఏర్పడినా అవి ఆలస్యంగా అయినా సరే పూర్తి కాగలవు. రాహు సంచారం అనుకూలం కాదు. కేతు సంచారం అనుకూలంగా ఉంది. అభివృద్ధికరమైన ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం మరియు సంపదలు కూడా పొందే అవకాశం కేతు యొక్క సంచారం వలన. స్థిరాస్తి కొనుగోలు, అమ్మడం వలన లాభాలు పొందుతారు. అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం నెరవేరుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ధైర్యం కోల్పోయే సంఘటనలు కూడా ఎదురవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు నలువైపులా కూడా వ్యాపిస్తాయి ఈ సంవత్సరం. అయితే అనవసరమైన చిక్కులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అందరి అండదండలు ఉన్నాయని చెప్పి భ్రమించి వ్యవహారాల్లో హడావిడి చేస్తారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి. అవి ఇబ్బందికరంగా మారుతాయి ఈ సంవత్సరం. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో పురోగతిని సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ శుభకార్యాలు నిర్విఘ్నంగా మీ యొక్క గృహంలో జరుగుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి శని, రాహు, కేతు
సంచారంలో అనుకూలంగా లేదు కావున గురు యొక్క సంచారం ఒకటే అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క శని రాహుకేతువులకు సుందరకాండ పారాయణ మరియు దుర్గా గణపతి ఆరాధన చేయుట మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. 2024 ధనుస్సు రాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు పంచమ స్థానంలో సంచరించి మే నుంచి శత్రుస్థానంలో షష్టమ స్థానంలో సంచారం. అలాగే శని ఈ సంవత్సరం అంతా తృతీయ స్థానంలో సంచారం. రాహు ఈ సంవత్సరం అంతా చతుర్థంలో, కేతువు దశమ స్థానంలో రాజ్యస్థానంలో సంచారం. గురు సంచారం వలన ఏప్రిల్ నెల ఆఖరి వరకు కూడా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీరు ఏదైనా వ్యవహారం చేసినట్లయితే, ఏదైనా తలపెట్టినట్లయితే వాటిల్లో బంధుమిత్రుల యొక్క ప్రోత్సాహం మీకు లభిస్తుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో అధికారం కూడా కలుగుతుంది. మిత్రుల యొక్క అండదండలతోటి ధైర్యంతో ఏదైనా సరే ఎటువంటి కార్యాలైనా సరే సాధిస్తారు. మే నుంచి గురుడు షష్టమ స్థానంలో సంచారం వలన ఈ యొక్క సంచారం అనుకూలమైనది కాదు. వ్యవహారాల్లో ఆతురత పెరుగుతుంది. ఏదో చేయాలని పనులలో శ్రమ పెరుగుతుంది, అధికంగా ఉంటుంది. ఫలితం మటుకు తక్కువగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కుటుంబంలో ఉద్యోగాల్లో కూడా చికాకులుగా గందరగోళంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని సంచారం అనుకూలంగా ఉంది. అనారోగ్య గత కొంతకాలముగా పడుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యవహారాల్లో కూడా బుద్ధి చాతుర్యంతో ఎటువంటి వ్యవహారైనా సరే చక్కబెట్టుకుంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తూ విజయం కూడా సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. దగ్గర బంధువుల నుండి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. మీ యొక్క మాటలతోటి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం రాహు చతుర్థ స్థానంలో సంచారం వలన ఈ యొక్క సంచారం అనుకూలం కాదు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అకారణంగా స్త్రీలతోటి కలహాలు, స్థిరాస్తి విషయాలలో ఇబ్బందులు, వాహనం కానీ, భూ కానీ, స్థలాలు కానీ, గృహము, ఇల్లు కానీ కొనుగోలు విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనడం మంచిది. కేతువు దశమ స్థానంలో రాజ్యస్థానంలో సంచారం. ఈ యొక్క సంచారం చాలా అనుకూలం. ఉద్యోగాల్లో అభివృద్ధి, అధికారం లభిస్తుంది. సంఘంలో మంచి స్థానం. మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ప్రతి పనిలో కూడా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అన్ని విధాలా కూడా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కాకపోతే ఆదాయం ఎంత వచ్చినప్పటికీ అది మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా ధనాదాయం మాత్రం అంతంత మాత్రమే లభిస్తుంది. వ్యాపారస్తులకి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు ధనలాభం పొందగలరు. వ్యాపారాల్లో విద్యార్థులకు బాగున్నది. జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో ఉత్తమ శ్రేణితోటి ఉత్తీర్ణులు అవుతారు. అన్ని విషయాలు కూడా ఆర్థిక విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి. ఏదైనా సరే ఇల్లు, స్థలాలు కొనేవాళ్ళు కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే నూతన గృహం కొనుగోలు లేదా కట్టుకోవడం, నిర్మాణం చేస్తారు. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి
గురు రాహు సంచారం అనుకూలం కాదు. గురు సంచారం రాహు సంచారం అనుకూలం లేదు కాబట్టి శని సంచారం కేతు సంచారం అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. 2024 మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు చతుర్థ స్థానంలో సంచరించి మే నుంచి పంచమ స్థానంలో సంచారం. అలాగే ఈ సంవత్సరం శని ధనస్థానంలో సంచారం. రాహు ఈ సంవత్సరం అంతా తృతీయంలో, కేతువు భాగ్యస్థానంలో సంచారం. ఈ రాశి వారికి ఏలనాడు శని జరుగుతున్నది. ఏప్రిల్ వరకు కూడా గురు సంచారం అనుకూలం లేదు కాబట్టి మానసిక ఆందోళన, కష్ట నష్టాలుగా ఉంటుంది. బంధువర్గంతో అకారణంగా కలహాలు కూడా రాగలవు. వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులు కూడా గురి అవుతూ ఉంటారు. మే తర్వాత గురు సంచారం అనుకూలం. సంతానానికి మంచి ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఆర్థిక విషయాలన్నీ కూడా గత కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ సంవత్సరం ఆర్థిక విషయాలన్నీ కూడా మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలను కూడా పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎవరైతే సంతానం కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలను కూడా జరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే విదేశీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. కుటుంబ విషయాలలో సానుకూలంగా ఉండి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. నూతనమైన అభివృద్ధి ఆలోచనలతోటి ముందుకు సాగుతారు ఈ సంవత్సరం. ఎంతటి వారినైనా సరే లొంగ తీసుకుంటారు. ఎంతటి కష్టతరమైన పనైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. పలు మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది ఈ సంవత్సరం. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలం. శని సంచారం అనుకూలం లేదు, గురు సంచారం మాత్రం అనుకూలంగా ఉంది. ధనస్థానంలో సంచారం ఈ యొక్క రాహువు శని సంచారం ధనస్థానంలో సంచారం కనుక ఇతరులతోటి అకారణంగా కలహాలు రాగలవు. దుష్కార్యాలకు దురాచరణలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కోర్టు విషయాలు కూడా నిరుత్సాహపడతాయి. కోర్టు విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి. రాహువు తృతీయ స్థానంలో సంచారం. ఈ యొక్క సంచారం మంచి శుభ ఫలితాలను కూడా ఈ యొక్క రాహు మీకు ఇస్తాడు. శారీరకంగా మానసికంగా బలపడతారు. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలో గౌరవ మర్యాదలను కూడా పెరుగుతాయి. మీ యొక్క మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. కేతు సంచారం వలన భూ గృహ కొనుగోలు విషయాలలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తి విషయాలు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేతు సంచారం అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సరం. దూరపు బంధువర్గంతోటి అపకారం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. విద్యార్థులు విద్యందు శ్రద్ధ చూపించాలి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందులు లేకుండా కూడా సాఫీగా గడిచిపోతుంది. వృత్తి ఉద్యోగాలు శ్రమ అధికంగా ఉన్నా దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా లభిస్తుంది. భూ గృహ వస్తు ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు రాహు సంచారం అనుకూలం చేత మంచి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. శని కేతు సంచారం అనుకూలంగా లేదు. కావున ఈ సంవత్సరం
ఈ రాశివారు ఆంజనేయ మరియు గణపతి తరచూ ఆరాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. 2024 కుంభరాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు తృతీయ స్థానంలో సంచరించి మే తర్వాత చతుర్థ స్థానంలో సంచారం. శని సంవత్సరం అంతా జన్మరాశిలో సంచారం. రాహు ధనస్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం. ఈ రాశి వారికి ఏలినాడు శని జరుగుతున్నది. గురు సంచారం వలన ఏప్రిల్ వరకు కూడా బంధుజనంతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇతరులతోటి వాదనలకు కలహాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆ తర్వాత మే నెల తర్వాత కూడా గురు సంచారం అనుకూలంగా లేదు. వ్యవహారాల్లో ఆందోళన పెరుగుతుంది. దూరపు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లాభం ఉండదు. గురుబలం అంతంత మాత్రం ఉండడు చేత ఈ యొక్క ఈ సంవత్సరం జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా వ్యవహరించుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు పట్టుదలతోటి చదవాలి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో బుద్ధి నిలకడలేక ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు స్థానచలనం మరియు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఆదాయం మరియు ఖర్చు రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా పెరుగుతాయి. బంధుమిత్రులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి అందరితో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. అలాగే శని జన్మరాశిలో సంచారం. ఈ సంచారం సామాన్యంగా ఉంటుంది. ఇష్టం లేని కష్టతరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆ యొక్క ప్రయాణాల్లో కూడా అవరోధాలు, ఆటంకాలు కూడా ఏర్పడతాయి. అలాగే మానసిక ఆందోళన, ఈ యొక్క శని సంచారం వలన ఎప్పుడు కూడా మానసిక ఆందోళన, ఏదో విధంగా అనారోగ్య సమస్యలు కూడా ఎప్పుడు కూడా చికాకు పుట్టిస్తూ ఉంటాయి. వ్యాపారాల్లో ఒకసారిగా ఓసారి ధనలాభం కలుగుతుంది, మరొకసారి ధన నష్టం కూడా ఒకసారిగా కలుగుతూ ఉంటుంది. ఇలాగా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. రాహుకేతు సంచారం కూడా అనుకూలమైనది కాదు ఈ సంవత్సరం. ఈ సంచారం వలన, రాహుకేతు యొక్క సంచారం వలన ఇతరులతోటి అకారణంగా కలహాలు కూడా వస్తూ ఉంటాయి. సమాజంలో అపకీర్తి, మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. ఎప్పుడూ కూడా నిరుత్సాహంతో, నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటారు. తలపెట్టిన పనులు ఏదైనా సరే పని చేద్దామంటే వాటిలో ఎప్పుడు కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉద్యోగులకు. మీరు ఆశించిన ఫలితాలు కనుక పొందాలనుకుంటే ఓర్పు సహనంగా ఉన్నట్లయితే మీరు ఆశించిన ప్రయోజనాలన్నీ కూడా పొందగలుగుతారు. చేయవలసిన పనులు ఏదైనా పని చేద్దామనుకుంటే వాటిని పట్టుదలతోటి ఒక నిర్ణయానికి వచ్చి ఒక దృఢమైన సంకల్పంతో కనుక చేసినట్లయితే ఆ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి కాగలవు. అనవసరమైన వ్యక్తులతో కానీ అనవసరమైన వ్యక్తులతో సంభాషణ మాట్లాడడం, అలాగే చర్చలు ఏదైనా జరపడం, సమావేశాలు పెట్టడం, ఇవన్నీ కూడా వాటికి అన్నిటి కూడా దూరంగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరం. లేదంటే ఇబ్బందులకు గురవుతారు. అలాగే ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నతాధికారులతోటి ఓర్పుతోటి సహనంతో మెలగాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులు వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కొన్ని ఆకస్మిక సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి
గోచార బలం సామాన్యంగా ఉన్నది. జాతకరీత్యా బలంగా ఉన్నట్లయితే పర్వాలేదు. జన్మ శని అలాగే అష్టమ కేతువు వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. నిత్యము కూడా దేవతారాధన చేస్తూ మరియు తరచూ సుందరకాండ పారాయణ, దుర్గారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. 2024 మీనరాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు ధనస్థానంలో సంచరించి మే నుండి తృతీయ స్థానంలో సంచారం. శని ఈ సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో సంచారం. రాహువు జన్మరాశిలో, కేతువు కలత్ర స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారం. ఈ రాశి వారికి కూడా ఏలనాడు శని జరుగుతున్నది. ఏప్రిల్ వరకు గురు సంచారం వలన వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందుతారు. సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మే తర్వాత గురుడు తృతీయ స్థానంలో సంచారం అనుకూలమైనది కాదు. ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం కొన్ని రకాల అడ్డంకుల వలన వ్యవహారాల్లో అంతంత మాత్రంగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరంగా కొన్ని స్థిరమైన నిర్ణయాలు ఈ సంవత్సరం మీరు తీసుకోవాలి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఉద్యోగాల్లో అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే పనులలో ఒత్తిడి, అధికమైనటువంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం మటుకు తక్కువగా లభిస్తుంది. అలాగే పనుల్లో కానీ వ్యవహారాల్లో కానీ అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ సంవత్సరం మీరు మధ్యవర్తిత్వానికి కానీ ఎవరికైనా సరే హామీల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఆశించిన ఫలితాలు పొందడం ఈ సంవత్సరం కష్టతరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్య నుండి బయటపడడానికి తగిన మార్గాలు అన్వేషించాలి. రోజు కూడా యోగాసనాలు వేయడం, నడవడం ఇత్యాది చేస్తూ ఉండాలి. వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు తరచూ రావడం, అంతా కూడా కుటుంబంలో కూడా గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రణ చేసుకోవాలి. విద్యార్థులు ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం బంధువర్గంతో వ్యతిరేకత ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలత తక్కువ. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి సరైనటువంటి ఆలోచనలు, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఆ యొక్క పనుల్లో కూడా ఓర్పు, సహనం చాలా అవసరం. ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. శని సంచారం వలన కుటుంబంలో గొడవలు, చికాకులుగా ఉండుట, వాద వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం రాహుకేతు సంచారం కూడా అనుకూలమైనది కాదు. ఈ సంచారం వలన ఇతరులతోటి అకారణంగా కలహాలు, శారీరక పటుత్వం తగ్గుతుంది. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగాలి. కొన్ని విషయాలలో మోసపోతారు, కొన్ని విషయాల్లో నష్టపోతారు. అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభించినా ఆ ధనమంతా కూడా నీళ్ళ వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. ధనం నిలబడడం కష్టతరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తరచూ రాగలవు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు కానీ, శని, రాహు, కేతువులు కానీ ఈ యొక్క గ్రహస్థితి, గ్రహచారం అనుకూలం లేనందున ఈ యొక్క రాశివారు ప్రతి నెల కూడా
మాస శివరాత్రికి రుద్రాభిషేకము మరియు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఖాళీ ఉన్నప్పుడల్లా సుందరకాండ పారాయణ చేసుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందగలరు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.